నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం. 2024 మే 19వ తారీఖు నుంచి 2024 మే 25వ తారీఖు వరకు వార ఫలితాలలో ఇప్పుడు తులారాశి వారి గురించి. ఈ తులారాశి వారి గురించి విషయాల్లోకి వెళ్లే ముందు చంద్రుడు ఈ 19 నుండి 25 వరకు ఈ 7 రోజుల్లో ఏ రాశుల్లో ఏ నక్షత్రాల్లో సంచారం చేశాడో ఒకసారి గమనిద్దాము. 19వ తారీఖున కన్యారాశిలో హస్త నక్షత్రం మీద సంచారం చేశాడు. 20వ తారీఖున చిత్తా నక్షత్రంలో కన్యలో చిత్తా నక్షత్రంలో సంచారం చేశాడు. ఇక 21వ తేదీన స్వాతి నక్షత్రం మీద తులారాశిలో సంచారం చేస్తాడు. రాహు అధిపతి. ఇక 22వ తారీఖున తులారాశిలోనే స్వాతి విశాఖ 2 నక్షత్రాల మీద సంచారం చేయడం జరుగుతుంది. రాహు గురు అధిపతులు. 23వ తారీఖున వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం అనురాధ నక్షత్రం మీద సంచారం చేస్తాడు. విశాఖ గురువు, అనురాధ అధిపతి శని. ఇక చంద్రుడు 24వ తారీఖున వృశ్చిక రాశిలోనే అనురాధ జ్యేష్ఠ నక్షత్రాల మీద సంచారం చేస్తాడు. అనురాధ నక్షత్రాధిపతి శని, జ్యేష్ఠ నక్షత్రాధిపతి బుధ. ఇక 25వ తారీఖున వృశ్చిక రాశిలోనే జ్యేష్ఠ నక్షత్రం మీద మధ్యాహ్నం వరకు సంచారం చేయబోతాడు బుధ అధిపతి. ఇక మధ్యాహ్నం నుండి ధనుసు రాశిలో మూలా నక్షత్రం మీద సంచారం చేస్తాడు. అయితే మూలా నక్షత్రాధిపతి కేతువు. అయితే కన్య, తుల, వృశ్చికం, ధనస్సు రాశులు చంద్ర, కుజ, రాహు, గురు, శని, బుధ, కేతు గ్రహాలు. ఇవన్నీ కూడా తులారాశి వారికి ఏ ఫలితాలను అందివ్వబోతున్నారు సూచనలు గమనిద్దాం. ముందుగా ఈ తులారాశి వారికి ఈ వారం ప్రారంభంలో 19-20 తారీఖులో వ్యక్తిని మరింత భావోద్వేగ భరితమైన స్వభావం కలిగించనున్నది. ఈ 20-19 తారీఖుల్లో విదేశీ సంబంధాల ద్వారా వ్యాపార నష్టాలు ఉండవచ్చు, ప్రయాణాలలో ఇబ్బందులు ఉండవచ్చు. ఈ సమయంలో ఖర్చులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా వ్యవహరించాలి. ఖర్చుల విషయంలో ఎలాంటి చట్టవిరుద్ధమైన చర్యలు కార్యకలాపాలకి పాల్పడరాదు. గౌరవం కూడా ప్రభావితం అవ్వచ్చు. దాని కారణంగా కుటుంబ సభ్యులతో, పెద్దలతో, గురువులతో వివాదాలు మానాలి అనేది ఉంది. అయితే చాలా సోమరితనంగా ఉంటారు. తద్వారా పనుల్లో ఆలస్యాలు అవుతాయి. సమస్యలు, అడ్డంకులను ఎదుర్కొనేది కూడా ఉంది. అనుకున్న పనులు సాధించలేరు. మానసిక ప్రశాంతత, ఆరోగ్యం బాగోలేనందున ఒత్తిడికి కారణాలు ఇవన్నీ అని గ్రహించాలి. యాక్టివ్గా ఉండటానికి అనవసర చర్చలు మాని యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజెస్ చేసిన తగిన ఆరోగ్యం, మైండ్ కుదుట పడుతుంది అనేది సూచిస్తోంది గ్రహం. వైవాహిక జీవితం ఇబ్బందుల్లో పడుతుంది. ఖర్చులు ఉంటాయి. అవమానాలు, అపకీర్తి ఎదుర్కొనేది కనపడుతుంది. అయితే ఆధ్యాత్మిక విషయాలకి మంచి సమయం. విదేశీ ప్రయాణాలు ఉండవచ్చు. ఇక 21-22 తేదీల్లో భౌతిక సుఖాలను పొందాలని, కష్టాలన్నీ అధిగమించాలని ఆశిస్తారు. భూమి, ఆస్తి లేదా ఇంటిని కొనుగోలు చేయడాన్ని కూడా ఆలోచిస్తారు. ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అర్హత కలిగిన అవివాహితులు వివాహ ప్రయత్నాలు చేస్తారు. అనుకూలం. ఆరోగ్యం బాగుంటుంది. వ్యక్తిగత అవసరాలకి ప్రాధాన్యత ఇస్తారు. ఈ రోజుల్లో చక్కటి డ్రెస్సింగ్ సెన్స్తో ఆకర్షణీయంగా ఉండటానికి ఇష్టపడతారు. వ్యక్తి రోజుల్లో అంటే 21-22 తేదీల్లో కష్టపడి విజయం సాధించడానికి అన్ని రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి. శత్రువులపై, ప్రత్యర్థులపై ఆధిపత్యం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో చాలా బాగా చేసే అవకాశాలుంటాయి. సమాజంలో గౌరవం పొందుతారు. ఆర్థిక లాభాలను మాత్రమే కలిగి ఉంటారు అనటంలో సందేహం లేదు అని గ్రహస్థితి తెలుపుతోంది. విద్యార్థులకు ఏకాగ్రత పెంచుకుంటారు. సంతానం కూడా హైయర్ ఎడ్యుకేషన్లో మంచి గుర్తింపు, రాణింపు తెచ్చుకుంటారు. మంచి సాంకేతిక రంగంలో, ఆన్లైన్ కోర్సెస్లో మంచి ప్రావీణ్యం పొందుతారు అనేది కూడా కనపడుతోంది. ఆర్థికపరమైన విషయాలకి ముఖ్యంగా మేలు జరుగుతోంది. ఆకస్మిక ధనలాభాలు కూడా ఉండొచ్చు. ఇక 23-24 తేదీల్లో మానసిక వేదనలు, భావోద్వేగాలు, విభేదాలు, ద్వేషాలు కనపడుతున్నాయి. ధన నష్టం కనపడుతున్నది. అంటే దీర్ఘకాలిక పెట్టుబడుల నుండి లాభాలు ఇదివరకటి వాటికి నష్టం లేదు. ప్రస్తుతంకి ఆర్థిక అవాంతరాలు ఉంటాయి. ఆదాయం తగ్గుతుంది. కాబట్టి పెట్టుబడులు, డబ్బు సంపాదన విషయాలపై టైం స్పెండ్ చేయకుండా వృధాగా 23-24 తేదీల్లో ఉంటే మంచిది. ఒకవేళ అలా చేసిన ఎడల నష్టాలే ఉంటాయి.
ఇన్వెస్ట్మెంట్స్కి నిరాశ ఎదురవుతాయి. పనులలో అడ్డంకులు, ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లుతుంది. ఏ పని ముందుకు సాగని వ్యవహారాల్లో పరిస్థితులుంటాయి. కుటుంబంలో కలహాలు, ఇబ్బందులు తలెత్తవచ్చు. స్నేహితులు, సన్నిహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారి నుండి ఏ విధమైన ఆర్థిక సహాయం కానీ మద్దతు కానీ లభించదు అని ఉంది. సామాజికంగా కూడా, శారీరకంగా కూడా అంత బాగుండదు. శారీరక బలహీనత అనుభవించేది ఉంటుంది. 23, 24 తేదీల్లో మానసికంగా అశాంతిగా ఉంటారు అనేది గ్రహస్థితి తెలుపుతోంది. ఆసుపత్రి సందర్శనలు ఆరోగ్యపరంగా కనపడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన ప్రమాదాలు, ఏదో తెలియని భయం, ఆందోళన, ఇతరులతో ఏర్పడిన మానసిక విభేదాలకి తీవ్రంగా బాధపడేది ఉంది. చిత్తా నక్షత్ర జాతకులకి మిక్స్డ్ రిజల్ట్స్గా కనపడుతున్నాయి. ఒకవైపు ఆనందం, సంతోషం, మరోవైపు మానసిక చింత, వేదన, భయాలు, ఆందోళనలు, వాదనలు, విభేదాలు, కలహాలు, ధన నష్టం, ఆర్థిక అవాంతరాలు కనపడుతున్నాయి. అయితే ఇతరుల నుండి కంటే కూడా కుటుంబ సభ్యులే ఎక్కువ ఎదురవ్వచ్చు. వారి నుండి సమస్యలు అనేది కూడా ఉండొచ్చు. 20వ తేదీన కొంచెం సంతోషం ఉంటుంది. వ్యక్తిగతంగా, సామాజికంగా కూడా బాగుంటుంది అని. శారీరక ఇబ్బందులపై శ్రద్ధ అవసరం పెట్టాలి. ఓపికతో ఉండాలి. వృత్తిపరంగా, సామాజిక పరంగా కూడా ఈరోజు వీరు ఈ సమయంలో 25వ తేదీన కూడా చాలా బాగుంటుంది. చిన్న ప్రయాణాలు ఉంటాయి అనేది కనపడుతుంది. ముఖ్యంగా శారీరకంగా వైద్యం అవసరమయ్యేది కనపడుతోంది. చర స్థిర ఆస్తుల విషయాలకి సమస్యలు, ప్రయాణాలలో ఇబ్బందులు కలగవచ్చు. జాగ్రత్త వహించాలి. ఒక విచిత్ర మానసిక సంఘర్షణకి లోనవుతారు. మీ సమస్యలకు కారణం ఎవరో అనే మీ భావన మీకు ఒత్తిడిని కలగజేస్తుంది. ఎక్కువగా దాని నుండి బయటకు రావాలి. ఆకస్మిక ప్రమాదాలు, ప్రయాణాలు, కుటుంబ సభ్యులతో ఒకరికి శస్త్రచికిత్సలు కూడా అవకాశాలు ఉంటాయి అనేది తెలుస్తోంది. దృష్టిలో ఉంచుకోవాలి జాగ్రత్తగా ఈ విషయాలు. ఇక స్వాతి నక్షత్ర జాతకులకైతే అవమానాలు, అపనిందలు ఉంటాయి. అయితే ఆకస్మిక ధనలాభాలు కూడా కనపడుతున్నాయి. ఒక పక్క భూమి లేదా ఆస్తిని, ఇంటిని కొనుగోలు చేయడాన్ని కూడా పరిగణించవచ్చు. కొంత ఇల్యూజన్స్లో ఉన్న ఇప్పుడు తర్వాత వీరిని మంచిగానే అర్థం చేసుకుంటారు అనేది భావిస్తారు ఈ స్వాతి నక్షత్ర జాతకులు. స్త్రీ మూలక ధనలాభం, ప్రయాణాలలో ఇబ్బందులు, పై అధికారులతో విభేదాలు లేకుండా ఉండేది చూసుకోవాలి. వీరు ఈ విధంగా ఉంటుంది స్వాతి నక్షత్ర జాతకులకి. విశాఖ నక్షత్ర జాతకులకైతే పనుల్లో జాప్యాలు, శారీరకంగా, మానసికంగా బద్ధకంగా ఉన్నందున దాని నుండి అధిగమించేందుకు ప్రయత్నాలు చేయాలి అనేది కూడా కనపడుతోంది. కుటుంబ సభ్యులతో, పెద్దలతో, అధికారులతో వాదోపవాదాలు, ఆర్గ్యుమెంట్స్కి అవకాశాలు లేకుండా ప్రయత్నించండి, నివారించండి. కలహాలు, ఘర్షణలు అయితే భాగస్వామితోనూ, సంతానంతోనూ కొంత సౌఖ్యం పొందేది కనపడుతుంది. ఖర్చులు ఉంటాయి. ప్రయాణాలలో ఇబ్బంది పడే అవకాశం కూడా ఉండవచ్చు. శారీర సౌఖ్యాల కొరతగా ఉండొచ్చు. ఈ వారం తులారాశి వారికి అనుకూలతలు ఉన్న ముఖ్యమైనది ఏంటంటే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యంపై ప్రభావితం అవుతుంది. వాహనాలతో ప్రయాణాలలో ఇబ్బందులు, చింతలు, ఆసుపత్రి సందర్శనలకి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పరిహారంగా శనికి స్తోత్రాలు, తైలాభిషేకాలు, గురు స్తోత్రాలు, గురు పూజలు, దుర్గాదేవి ఆరాధన మనశ్శాంతికి సూచనలుగా చెప్పబడుతోంది. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.